రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. ఏంటి ఏదో అన్నా? ఇదిగో ఇదిగోనా? అదే నువ్వు నువ్వు నేను అది వేసుకోలేదు. ఏంటిది? నీ చున్నీ. ఇదిగో నిన్నే. ఏంటి లొట్టి అని పిలవబోయి ఆగిపోయావు? అలాగేం కాదు. నాకు వినిపించింది. లేదు, అలా అలవాటైపోయి. పర్వాలేదు, పిలవచ్చు. లొట్టి అని పిలువు. నువ్వు అలా పిలిస్తే నాకెందుకో లోపల తెలియని ఒక హ్యాపీనెస్. అంటే అలాని కాదు, నిజానికి ఈ ఇంట్లో నువ్వు కాకుండా నన్నెవరూ అలా పిలవరు. నువ్వు వెళ్ళిపోయాక అలా పిలిచేవాళ్ళు ఎవరుండరు. అందుకే డివోర్స్. నువ్వు వెళ్ళిపోయే వరకైనా అలా పిలిస్తే నాకు కొన్ని స్వీట్ థింగ్స్ ఉంటాయేమోనని నా ఫీలింగ్, అంతే. ఇంతకీ ఎందుకు పిలిచావు? ఫోన్ మర్చిపోయి వెళ్తున్నా. నువ్వు దూరమైనా నీ జ్ఞాపకాలుంటాయిగా. ఏంటి హాసిని, వయసు అయిపోయిన ఆవిడ మీద ఆవేశం చూపిస్తున్నావు? ఏంటో మీ పద్ధతులు. మేమైతే ఒక్కసారి కూడా మా అమ్మ మీద కొంచెం వాయిస్ పెంచి కూడా మాట్లాడిందే లేదు. ఎప్పుడు గౌరవంగానే మాట్లాడతాం. మా ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవంకి మించి ప్రేమిస్తాం. గౌరవం దూరాన్ని పెంచుతుంది, ప్రేమ దగ్గర చేస్తుంది. దగ్గరైన వాళ్ళు మాత్రమే మాలా ఓపెన్గా మాట్లాడుకోగలరు. మాది ప్రేమ. నీ ఫ్రస్ట్రేషన్ని ఆవిడ మీద చూపిస్తూ దాన్ని ప్రేమ అంటున్నావా? ఫ్రస్ట్రేషనా? నాకెందుకు ఫ్రస్ట్రేషన్? ఎందుకంటే నీలో అసలు ప్రేమే లేదు కాబట్టి. మీ అమ్మ మిమ్మల్ని ప్రేమతో పెంచకుండా రూల్స్తో పెంచింది కాబట్టి. అందుకే మీకు మనుషుల్ని ప్రేమించడం రాదు. నోర్ ముయ్, నోర్ ముయ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నా మాటలు పిచ్చి మాటలా? ఏ, నీకు మీ అమ్మ పెట్టిన రూల్స్ మీద కోపం లేదా?
మీ అమ్మ మీద కోపం లేదా?